ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మొన్న అల్కా యాగ్నిక్ గారికి వినికిడి లోపం ఏర్పడిందని విన్నాం సడన్ గా. అలా ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్ళి దిగుతున్నప్పుడు, ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా చాలా మందికి ఇయర్స్ పాప్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఇయర్ డ్రమ్ బ్లాస్ట్ కూడా అవుతుందండి ఆ టైంలో? అంటే బేసిక్గా మీరు ఒకవేళ గుర్తు చేసుకుంటే, ఫ్లాష్ బ్యాక్ వేసుకోండి, అల్కా యాగ్నిక్ ఈజ్ ఎ సింగర్. ఇన్ జనరల్గా సింగర్స్కి వోకల్ కార్డ్ నాడ్యూల్స్ అని వస్తాయి. దానివల్లనే దేర్ మజిల్ ఆఫ్ దేర్ వోకల్ కార్డ్స్ ఈజ్ స్ట్రాంగ్. ఇట్ గెట్ సమ్ నాడ్యూల్స్ విత్ విచ్ దేర్ సౌండ్ ఈజ్, దేర్ వాయిస్ ఈజ్ డిఫరెంట్. అవును, వాళ్ళ వాయిస్ డిఫరెంట్ ఉండడానికి కారణం ద వోకల్ కార్డ్ స్ట్రెంగ్త్. అవును. సో సింగర్స్కి ఇయర్ ప్రాబ్లం రావాలని లేదండి. సింగర్స్కి సమ్ టైమ్స్ కొన్నిసార్లు వాయిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లైక్ పాలిప్స్ ఇట్లాంటివి. చిన్న చిన్న పాలిప్స్ ఉంటే వీడు మైక్రోలారింజియల్ సర్జరీ అని ఆ వోకల్ కార్డ్స్ని నుంచే తొలగిస్తాం. బట్ మీరు ఒకవేళ గమనిస్తే అల్కా యాగ్నిక్ వచ్చింది గొంతు ప్రాబ్లం కాదు, చెవు ప్రాబ్లం. అవును, ఆ చెవి ప్రాబ్లం అల్కా యాగ్నిక్కే కాదు, మీకైనా రావచ్చు, నాకైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. అల్కా యాగ్నిక్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ కాన్సర్ట్స్. అవును. సింగర్స్ బేసిక్గా వాళ్ళు స్టేజ్ షోస్ చేసినప్పుడు, స్టూడియోలో పాడినప్పుడు అయితే నిశ్శబ్దంగా ఉంటుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాడతారు, మీరు చూసుంటారు. బట్ వీళ్ళు కాన్సర్ట్స్ చేసినప్పుడు ఆ పెద్ద సౌండ్, పెద్ద మైకులు ఆ స్టేజ్ మీద, దానికి మనుషులకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్ ఈ సౌండ్ హై డెసిబల్స్కి ఎక్స్పోజ్ అయినందుకు నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటారండి. అంటే ధ్వని వలన చెవు యొక్క భాగంలో, కర్ణభైరికి ఏం కాదు, కొంతమందికి కర్ణభైరికి డ్యామేజ్ కావచ్చు, దట్ ఈస్ సింపుల్ థింగ్. బట్ కర్ణభైరి వెనకాల ఒక చిన్న యంత్రం ఉంటుందండి, దాన్ని మేము లాబ్రింత్, ఇన్నర్ ఇయర్ అంటాం. దానికి గనక డ్యామేజ్ అయితే సడన్ హియరింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాబబ్లీ అల్కా యాగ్నిక్ గారి రిపోర్ట్స్ అయితే నేను చూడలేదు, బట్ ఇది జరుగుంటుందని నా అంచనా. ఇయర్లో ఫ్లూయిడ్ ఉంది అని అనడానికి లక్షణాలు, ఉదాహరణకి కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, బ్యాలెన్స్ తప్పుతున్నాం అంటారు, అది వర్టిగోనా అని, ఇది వాళ్ళకి వాళ్ళు తేల్చుకోవాల్సిన పరిస్థితులు. మరి ఈ ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్ని అసలు డ్రైన్ చేసే మెకానిజం ఉంటుందా? లేదు, లేదు. ఒకసారి వచ్చేస్తే ఉన్నది, కానీ దట్ ఈజ్ లాస్ట్ రిసార్ట్, డెఫినెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లాస్ట్ రిసార్ట్ అప్పుడే ఫాలో అవుతాం. ఇంకా తర్వాత మీరు ఫ్లూయిడ్ అన్నారు కాబట్టి రెండు విషయాలు చెప్తాను. ఫ్లూయిడ్ కెన్ బి ఇన్ ది మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్ ఏంటంటే ముక్కు నుంచి చెవికి ఉన్న ఇస్టేషన్ ట్యూబ్ బ్లాకేజ్ వల్ల అది బ్లాక్ అయిపోయి ఎయిర్ సర్క్యులేట్ అవ్వకుండా మిడిల్ ఇయర్లో సెక్రిషన్స్ అక్యుములేట్ అవుతాయి. పర్టికులర్లీ చిల్డ్రన్, టాన్సిల్స్, ఎడెనాయిడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సీరస్ ఆర్టైటిస్ మీడియా అంటాం. ఫ్లూయిడ్ ఇన్ ది మిడిల్ ఇయర్. సీరస్ ఆర్టైటిస్ మీడియా వాళ్ళకి హీరింగ్ తగ్గుతుంది. పెర్ఫరేషన్ హోల్ ఉంటే తగ్గుతుంది, హోల్ లేకుండా మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్, సీరస్ ఆర్టైటిస్ మీడియా మోస్ట్లీ ఇగ్నోర్డ్ థింగ్. అందుకని ఈ పాయింట్ నేను చెప్పదలుచుకుంది. చాలామందికి ఇది ఇగ్నోర్ చేస్తారు, చాలామంది డయాగ్నోస్ చేయరు. వెరీ వెరీ ఈజీ టు డయాగ్నోస్. మనం టింపనోమెట్రీ, ఆడియోమెట్రీ, టింపనోమెట్రీ అని చేస్తాం, హీరింగ్ టెస్ట్లు ఉన్నాయి కదా. ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ చేస్తే కర్ణబేరి మూమెంట్ మనకు తెలుస్తుంది. కర్ణబేరి ఎప్పుడు వైబ్రేట్ అవుతుంది సౌండ్కి, ఈ వైబ్రేషన్ కంప్లీట్ తగ్గిపోతుంది. దట్ ఇండికేట్స్ ఫ్లూయిడ్ ఇన్ ది మిడిల్ ఇయర్. ఫ్లూయిడ్ ఇన్ ది మిడిల్ ఇయర్ గ్రోమెట్స్ పెడితే ఇట్ ఈస్ టోటల్లీ క్యూరబుల్, దానికి ఏం ఉండవు. ఒకవేళ ఏం చేయకపోతే ఏమొస్తుంది రిజల్ట్? ఈ ఫ్లూయిడ్ స్లోగా అబ్జార్బ్ అయిపోయి లోపల ఎడెషన్స్ ఫామ్ అవుతాయి, అంటే ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ డెఫ్నెస్, నాట్ సివియర్, మోడరేట్ డెఫ్నెస్, పర్టికులర్లీ చిల్డ్రన్. వీళ్ళకి వచ్చేది ఏంటంటే ఎడెసివ్ ఆర్టైటిస్ మీడియా అంటాం. ఈ ఎడెసివ్ ఆర్టైటిస్ మీడియా రిజల్ట్ ఈస్ బికాస్ యు ఆర్ నెగ్లిజెన్స్ అగైన్, యు నాట్ టేకెన్ టైమ్లీ ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్. అది మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్, అది మనం కంప్లీట్లీ క్యూరబుల్. ఇన్నర్ ఇయర్ మీ వల్ల కాదు, అంటే మనం చేసిన పొరపాటు వల్ల కాదు, మనకు వచ్చే ఒక డిజార్డర్, అది ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ అంటాం. మీరు ఉన్న ఫ్లూయిడ్ అనేది ఇన్నర్ ఇయర్లో కాక్లియా అనేది హీరింగ్ సంబంధించింది. వెస్టిబ్యూల్ అని, సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని, యాంపుల్ అని ఉంటాయి. సెమీ సర్క్యులర్ కెనాల్స్ 3 ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్ సంబంధించింది, వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్గన్. దాంట్లో ఒక డిజార్డరు ఫ్లూయిడ్ సెక్రేషన్ ఎక్కువ రావచ్చు.
ఎండోలింఫాటిక్ హై డ్రాప్స్. అది తీయటం కుదరదు. అది మనం చేసుకున్న మనకి డిసీజ్ అదే సహజంగా వచ్చేది, కానీ మనం ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చింది కాదు. అది యూజువల్గా ఏమవుతుందంటే మీనియర్స్ డిసీజ్ అంటారు. మరి ఒకసారి వెస్టిబులర్ న్యూరోడైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. కానీ ఎక్కువ భాగం గిడ్డినెస్ వచ్చేది ఈ హైడ్రాప్స్ వల్ల కాదు, ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ కాదు. దాంట్లో కొన్ని కాల్షియం డిపాజిట్స్ వస్తాయి. ఆ డిపాజిట్స్ ఏమవుతాయంటే మనం జర్కీ మూమెంట్ అలా ఇచ్చామనుకోండి, మూమెంట్ కదులుతారు. ఆ కదలటం వల్ల ఏమంటే మనకి మూమెంటరీ గిడ్డినెస్, యువర్ గిడ్డినెస్ జస్ట్ ఒక 5 seconds, లెస్ దెన్ 5 seconds ఇలా కూర్చుంటాం, తగ్గిపోయింది, మళ్ళీ ఒక 2 minutes తర్వాత వెళ్ళిపోయి కంప్లీట్ నార్మల్. దిస్ ఈజ్ కాల్డ్ బినైన్ పొజిషనల్ వర్టిగో. బినైన్ అంటే టోటల్గా అది హార్మ్లెస్. వర్టిగో వల్ల మనిషికి హామ్ లేదు. హామ్ ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్, నువ్వు టేక్ రెస్ట్ ఆర్ టేక్ సంబడి, లెట్ సంబడి డ్రైవ్, టోటల్ హార్మ్లెస్. ఎందుకంటే ఈ డిసీజ్ వల్ల చనిపోం మనం. అది హార్మ్లెస్ అంటే ఇన్ ది సెన్స్ దట్ ఈస్ కాల్డ్ బినైన్. బినైన్ డయాగ్నోస్ ఏంటంటే ఇట్ లాస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, అది మళ్ళీ రావచ్చు మన నెక్ మూమెంట్స్ వల్ల. పర్టికులర్గా ఎల్డర్లీ పీపుల్ మంచం మీద పడుకొని సడన్గా లేస్తారు. దట్ ఈస్ నాట్ గుడ్, సడన్ మూమెంట్స్. అందుకని ఆల్వేస్ అడ్వైజ్ ఇస్ పడుకొని లేచినప్పుడు కూర్చొని ఉండండి మంచంలో 30 seconds, దెన్ యూ స్టాండ్ అప్ అగైన్, వెయిట్ ఫర్ 5 to 10 seconds, దెన్ స్టార్ట్ యువర్ మూమెంట్. పర్టికులర్లీ మిడిల్ ఆఫ్ ది నైట్ బాత్రూమ్ ఇచ్చినట్టు ఏం చేస్తారంటే వీళ్ళు సడన్గా లేస్తారు, మూమెంటరీగా వెళ్తారు, పడిపోతారు, మంచం దగ్గరే పడిపోతారు. దిస్ ఈజ్ ది రీజన్. అది బెనైన్ పొజిషన్ పెట్టుకో, చిన్న కాల్షియం డిపాజిట్స్ వల్ల. ఈ హైడ్రాప్స్ ఏంటంటే అంటే ఫ్లూయిడ్ ఎక్కువ అవటం ఏంటంటే మీనియర్స్ డిసీజ్ అని, అది రికరెంట్గా రావచ్చు. దట్ ఈస్ టోటల్లీ క్యూరబుల్లా అంటే ఇన్ ది సెన్స్ ఇట్ ఈస్ హార్మ్లెస్. యూ కెన్ డిక్రీజ్ ది ఇంటెన్సిటీ. సపోజ్ ఫస్ట్ టైం అటాక్ వస్తుంది, కంటిన్యూస్ గిడ్డినెస్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మనం పడుకున్నా కూడా ఈ రూమ్ అంతా వైబ్రేట్ అవుతుంది, రూమ్ అంతా వైబ్రేట్ అవుతున్నప్పుడు అది చాలా సివియర్గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు గివ్ రెస్ట్, నో వే. మనం ట్రావెల్ చేస్తున్నా కూడా యూ హ్యావ్ టు గివ్ రెస్ట్. ఒక 24 hours వర్టిన్, స్టూజరాన్ ప్లస్ అని డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయి. మెడికేషన్స్తో కంప్లీట్గా ఒక కొంతమందికి 24 hours, కొంతమంది 48 hours, కొంతమంది 3-4 days పడుతుంది. కానీ టోటల్లీ కంట్రోలబుల్ డిసీజ్. రైట్. ఇట్ మే రికర్ అగైన్, భయపడాల్సింది లేదు. దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది. మెయిన్ మెడికేషన్ వల్ల మీరు మీ లైఫ్ స్టైల్లో పెద్ద మార్చుకోవాల్సిన పని లేదు. ఆ అటాక్ వచ్చినప్పుడు ఓన్లీ ప్రికాషన్ ఏంటంటే డోంట్ డ్రైవ్ చేయదు. మేనేజ్ చేయగలిగిన 100% సార్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, లాజికలీ ఇప్పుడు పల్మోక్లియర్ లాంటి ఒక మెడిసిన్ తీసుకుని ఇక్కడ లంగ్స్ లో, ఇక్కడ అప్పర్ ఇదిలో ఉండే కంజెషన్ అంతా దాన్ని డైల్యూట్ చేసి విడుదల చేసే మెకానిజం ఉంది. అదే మనకి చెవుకి ముక్కుకి అలాంటిది ఉందా? కరెక్ట్, ఉంది, 100% ఉంది. ఓకే. వెన్ ది ఫ్లూయిడ్ వల్ల మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్ ఇన్నర్ ఇయర్ పనిచేయదు, పల్మోక్లియర్ పనిచేయదు, ఇన్నర్ ఇయర్ ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ పనిచేయదు. ది ఓన్లీ వే సర్జరీ చేసి తీసేయాల. కానీ సర్జరీ 99.9% నాట్ అడ్వైజబుల్. ఎవరికి చేస్తామంటే అది భయంకరంగా, అంటే చాలా సివియర్గా ఉండి వాడికి 6 months 1 year తగ్గట్లేదు, వాడి టోటల్ లైఫ్ షాటర్ అయిపోయింది అండ్ డెఫ్నెస్ కూడా వస్తుంది, దెన్ ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ సర్జరీ చేసి ఫ్లూయిడ్ తగ్గించవచ్చు. బట్ డెఫ్నెస్ ఈజ్ ది కాంప్లికేషన్. సో ఇట్ ఈస్ రియల్లీ లాస్ట్ రిటార్ట్. వీ డోంట్ డూ అడ్వైస్ ఫర్ ఎవ్రీబడి. వెరీ రేర్ సర్జరీ. రైట్. ఈ హియరింగ్ లాస్ ఎంతకాలం పాటు? మీరు 1-2 సెన్సరీ న్యూరల్కి చెప్పారు, వెంటనే తెలుసుకుంటే 24 hours లోపల రావాలి, 48 hours లోపల వస్తేనే రిస్టోర్ అవుతుంది. ఇలాంటి గ్రాడ్యువల్ ఫంక్షనల్ కండక్టివ్ హియరింగ్ లాస్కి కొంతకాలం చూసి చూడనట్టు ఊరుకుంటాం కదా, అంటే ఏదో కంజెషన్ ఉందిలే, వెదర్ ఇలా ఉంది కదా అని చెప్పి. ఎంతకాలం పాటు ఉంటే మనం డాక్టర్ దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి? సూనర్ ద బెటర్. మీరు ఎంత తొందరగా వెళ్ళి డాక్టర్ని చూపించుకుంటే. దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి హియరింగ్ లాస్, చాలామందికి సింపుల్ వ్యాక్స్ వల్ల హియరింగ్ లాస్ ఉంటుంది. చాలామంది పిల్లలు దే కెనాట్ పే క్లాస్లో, వాళ్ళు దే కెనాట్ పే అటెన్షన్ ఇన్ ద క్లాస్. టీచర్ అంటది ముద్దు వాడు, 4 సార్లు పిలిస్తే పలకడు, అది ఇది. యూనో
చిన్న ఎగ్జామినేషన్ చేస్తే ఇయర్ లోపల వ్యాక్స్ ఉందని తెలుస్తుంది. ఆ వ్యాక్స్ తీస్తే హియరింగ్ విల్ బి రిస్టోర్డ్. 1. సెకండ్ థింగ్, ఎటువంటి హియరింగ్ లాస్ అనేది నిర్ధారించాలి మనం. ఈజ్ ఇట్ సెన్సరీ న్యూరల్ ఆర్ కండక్టివ్? ఈజ్ ఇట్ కంజెనిటల్ ఆర్ అక్వైర్డ్? కంజెనిటల్ అంటే పుట్టుకతో ఉన్నది. అక్వైర్డ్ అంటే మీరు జీవిత కాలంలో మీకు ఏదో ఇన్ఫెక్షన్ వలనో, గాయం వలనో, దేని వలనో వచ్చిన. ఈ రెండింటిని మనం గమనించి క్లాసిఫై చేసి ఎంత పర్సంటేజ్ ఉంది చూసి మనం దీన్ని సరైన టైంలో మనం ట్రీట్మెంట్ చేస్తే లైఫ్ విల్ బికమ్ నార్మల్ అండి. అవును, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అదే పెద్ద ప్రాబ్లం అండి. 20% ఉన్నది 40 అవుతుంది, 40 ఉన్నది 60 అవుతుంది. ఇంకా వాళ్ళ జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కొనసాగిస్తూ దాన్ని డిలే చేస్తూ వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. సార్ నాకు వినపడట్లేదు అంటాడు. సార్ ఒక ఫైన్ చూస్తే సింపుల్ వ్యాక్స్ ఉంది. వ్యాక్స్ తీసేయగానే సార్ మీరేం గట్టిగా మాట్లాడుతున్నారు అన్నాడు. గట్టిగా కాదు, యు ఆర్ యూస్డ్ టు దట్ కైండ్. సార్ ఏదైనా కూడా స్పష్టంగా వినిపిస్తుంది. మేము చేసిన పెద్ద మ్యాజిక్ ఏం లేదండి. కర్ణవైరికి అంటుకొని ఉన్న ఆ చెవి నిండా ఉన్న వ్యాక్సిన్ తీసేసాం. ఇంకొకటి వచ్చేసి వ్యాక్స్ లాగా దెర్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మటీరియల్ ఫిల్డ్ ఇన్ ద ఇయర్ కెనాల్. దాన్ని కెరటోసిస్ అపిరెన్స్ అంటామండి. అది లోపల పుట్టుకొని వస్తుంది. ఒకటి దూది లాంటి మటీరియల్ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది లోపల నుంచి వచ్చేసి ఇయర్ మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది. అది కనుక తీయడానికి ప్రయత్నం చేస్తే పెయిన్ఫుల్గా ఉంటుంది. దాన్ని లోకల్ ఎనస్థీజియా కింద చిన్న సర్జరీ చేసి అది మొత్తం తీస్తాం. దీస్ ఆర్ సింపుల్ వేస్ టు క్లియర్ ద కండక్టివ్ హియరింగ్ లాస్ బిసైడ్స్ మేజర్ సర్జరీస్. చెవుల పరిరక్షణ కోసం ఏ ప్రోటోకాల్స్ ఆర్ డైలీ క్లీనింగ్ ఈజ్? బికాజ్ ఏదో మైల్డ్ సోప్ యూస్ చేయండి, లోపల ఏమి నూనె గిన్నె వేసి ఏం చేయకండి, ఎక్కువ ఇయర్ బడ్స్ వాడద్దు, ఇవి కూడా చెప్తుంటారు ENT సర్జన్స్. మీరు ముఖ్యంగా చెవి కోసం పెద్దగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. సోపు, షాంపూ మీరు ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. మీరు స్నానం చేస్తున్నప్పుడు ఇన్ జనరల్గా షాంపూ చేసినప్పుడు ఏవైతే షాంపూ వాటర్ లోపలికి వెళ్తే క్లీన్ అయిపోద్ది. దానికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, కర్ణబైరికి కానీ ఆ ఇయర్ కెనాల్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మీరు వాటర్ వెళ్ళినా షాంపూ వెళ్ళినా ప్రాబ్లం. ముఖ్యంగా మీరు ప్రికాషన్స్ అంటే ఇయర్ బడ్స్ జస్ట్ సర్ఫేస్ బయట మీరు క్లీన్ చేస్తే ఏం కాదండి. మీరు ఏదో ఒకటి తీయడానికి లోపలికి వెళ్ళినప్పుడు దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ మే డ్యామేజ్ ద ఇయర్ డ్రమ్. దానివలన మీ కర్ణబైరి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాక్స్ ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ ఫినామినన్. ఈ మన చెవు కెనాల్ బయట వ్యాక్స్ పుట్టుకొని వస్తుంది. మనకు చెమట వచ్చినట్టు అది వ్యాక్స్ రావడం నార్మల్. రైట్. బట్ కొంతమందికి ఎక్సెస్ స్వెట్ ఎట్లా అయితే వస్తుందో, కొంతమందికి మామూలుగానే రూమ్లో కూర్చొని ఉంటారు, వాళ్ళకి చెమట కారిపోతూ ఉంటుంది. అలాగా ఈ వ్యాక్స్ కూడా కొంతమందికి ఎక్సెస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైతే సెరూమిన్ ఏదైతే వ్యాక్స్ ఏదైతే ఉందో అది ఎక్కువ పెరగడం, పుట్టుకొచ్చి రావడం వల్ల వాళ్ళు తీస్తారండి. తీయడానికి ట్రై చేస్తారు. 10% బయటికి వస్తుంది కానీ 90% లోపలికి వెళ్ళిపోద్ది. సో అది ఇంకా డేంజర్. లోపలికి వెళ్ళిపోయి అది చాలా హార్డ్, సిమెంట్ లాగా హార్డ్ అయిపోతుంది. వెళ్ళి కర్ణబైరిని ఇలా అతుక్కుంటుంది. అప్పుడు కొంతమంది దాన్ని తీసే ప్రయత్నంలో కర్ణబైరిని డ్యామేజ్ చేస్తారు. అది ఎండోస్కోపీ ద్వారానే చేయాలంటారు. ఇన్ జనరల్గా మా దగ్గరకు వస్తే చూస్తాం. వ్యాక్స్ కనుక ఉంటే దాన్ని మెత్తబడడానికి మేము కొంతమందికి డీ వ్యాక్స్, క్లియర్ వ్యాక్స్ అని డ్రాప్స్ వేస్తాం. అది రోజుకి ఒక 3-4 సార్లు ఒక 5 రోజులు వేస్తే అదే సాఫ్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. రాని పక్షంలో మా దగ్గరకు వస్తే వీ రిమూవ్ ఇట్ మాన్యువల్లీ, త్రూ సమ్ కెమెరా పెట్టి లోపల ఎండోస్కోప్ పెట్టేసి వీ రిమూవ్ ఇట్.